ఇది పచ్చని పొలాలు, చిన్న ఇళ్లతో ఉన్న పల్లెటూరు. రంగయ్య ఇల్లు చాలా సాధారణంగా ఉంటుంది. రంగయ్య ఇంట్లో కూర్చుని కళ్ల ముందు ఖరీదైన భవంతిని చూస్తున్నట్టు కలలు కంటున్నాడు. అతని పక్కనే భార్య లక్ష్మి చిరిగిన బట్టలు కుడుతూ ఉంటుంది. లక్ష్మి, మనలాంటి వాళ్ళకి ఈ చిన్న ఇంట్లో బతకడం చాలా కష్టం. ఊళ్ళో అందరూ మనల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాధవయ్య ఎంత గొప్పగా ఇల్లు కట్టాడో చూసావా? మనము ఒక పెద్ద మేడ కట్టాలి. అప్పు చేసైనా సరే ఓ పెద్ద ఇల్లు కట్టి ఊరందరికీ మన గొప్ప చెప్పాలి. ఏమయ్యా అప్పులెందుకు? మనకున్నదాంతో సంతృప్తిగా ఉంటే చాలు. మన సంపాదనలో సరిగా పొదుపు చేస్తే మనము చిన్నగా ఇల్లు బాగు చేసుకోవచ్చు. ముందు ఆ పని చూడు, అంతేకాని ఇలా పగటి కళ్ళు కని నా దగ్గర మాత్రం చెప్పొద్దు. అదంతా నీకు తెలియదులే లక్ష్మి. గొప్పంటే డబ్బు కాదు, ఆడంబరం. రేపే శేషయ్య దగ్గరికెళ్ళి అప్పు తీసుకుంటాను. ఆ డబ్బుతో మంచిగా ఇల్లు కట్టి మన ఇంటి పరువు నిలబెట్టాలి అని రంగయ్య కట్టుకున్న బట్టలు మార్చుకుని అహంకారంతో నడుస్తూ శేషయ్య ఇంటివైపు వెళ్తాడు. శేషయ్య ఇల్లు గ్రామంలోనే పెద్దది. రంగయ్య శేషయ్య ముందు నిలబడి తన గొప్ప అవసరాల గురించి అతిగా చెప్తూ ఉంటాడు. శేషయ్య గంభీరంగా నవ్వుతూ వింటున్నాడు. శేషయ్య గారు, నాకు డబ్బు అత్యవసరం. ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టాలి. నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలి. నాకు ఒక 10,000 అప్పు కావాలి. వడ్డీ ఎంతైనా సరే ఇస్తాను అని అంటాడు. శేషయ్య నవ్వుతూ పక్కన ఉన్న పెద్ద పుస్తకం తెరుస్తూ, రంగయ్య, నీ ఆర్భాటం సంగతి నాకు తెలీదా? సరే, ఇస్తాను. కానీ నా వడ్డీ చాలా ఎక్కువ. నువ్వు నీ పొలం లేదా ఇల్లు బతాకట్టు పెట్టాలి. నీతి సూటిగా చెప్పాలంటే నువ్వు కట్టిన ఇల్లే నాకు సొంతమయ్యేలా ఉండాలి. సరేనయ్యా, తప్పకుండా. ముందు మీరు వెంటనే డబ్బు ఇవ్వండి. నా ఇల్లే తాకట్టు పెడుతున్నా. నేను డబ్బు ఇవ్వకపోతే నా ఇల్లు మీకు సొంతమవుతుంది అని అంటాడు రంగయ్య. సరేరా రంగడు, నీకు డబ్బు ఇవ్వాలంటే ముందు ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఇప్పుడే నీకు డబ్బు ఇస్తాను అని రంగయ్యతో కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకుంటాడు. అలా శేషయ్య లోపలికి వెళ్లి డబ్బు మూటును రంగయ్య చేతికి ఇస్తాడు. రంగయ్య డబ్బు తీసుకుని ఇక గొప్పోడుని అయ్యాననే భావనతో వెళ్తాడు. అప్పు డబ్బుతో రంగయ్య కొత్త ఆడంబరమైన ఇల్లు కట్టడం మొదలుపెడతాడు. ఊళ్ళో ఎవరూ ఊహించనంత తక్కువ సమయంలో పెద్ద మేడలాంటి ఇల్లు సిద్ధమవుతుంది. దానికి రంగయ్య మహాలక్ష్మి నివాసం అని పేరు పెడతాడు. ఇంటి ముందు రంగయ్య గొప్పగా రంగుల దుస్తులు వేసుకుని నిలబడతాడు. డబ్బు మొత్తం ఇల్లు వస్తువులకే పోయింది. చేతిలో ఒక్క పైసా లేదు. వడ్డీ ఎలా కట్టాలి? అప్పు చేసి పప్పు కూడు పెడితే చాలు లక్ష్మి. దాని తర్వాత అన్నీ దానంతటవే వస్తాయి. ఈరోజు ఊళ్ళో వారందరినీ పిలిచి మన ఇంటి పప్పు కూడు రుచి చూపిద్దాం. అందరూ నా గొప్ప చూసి మెచ్చుకోవాలి అని గొప్పలకి పోయి ఊళ్ళో ఉన్న సుమారు 100 మందికి రంగయ్య అత్యంత రుచికరమైన అరుదైన వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. ఆ రోజు అందరూ రంగయ్యను ప్రశంసిస్తారు. రంగయ్య పొంగిపోతాడు. విందుకు వచ్చిన మాధవయ్య రంగయ్య దగ్గరికి వచ్చి ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కాని రంగయ్య అతన్ని పట్టించుకోకుండా ఆనందంగా ఉంటాడు. రంగయ్య, అప్పులు ప్రమాదం. ఇప్పుడు నువ్వు పడుతున్న సంతోషం అప్పులు కట్టేటప్పుడు ఉండదు. అయ్యో, నీకేం తెలుసు మాధవయ్య? నువ్వు ముందు మా ఇంటి విందు భోజనం తిను అని అంటాడు. అలా కొన్ని రోజులకే ఆర్భాటాలు ఆరిపోయి రంగయ్య జీవితంలో కష్టాలు మొదలవుతాయి. రంగయ్య ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఇల్లు పెద్దగా ఉంది, కాని తినడానికి సరైన తిండి లేదు. లక్ష్మి అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, ఎంత కష్టం వచ్చింది. ఆడంబరం కోసం చేసిన అప్పు ఇప్పుడు బతుకులు లాగేస్తోంది. నెలా నెలా కట్టాల్సిన వడ్డీ చాలా పెద్దదిగా ఉంది. మన సంపాదనలో ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు. అప్పుడే చెప్పాను కదా, తాత్కాలిక సంతోషం కోసం శాశ్వత కష్టాన్ని కొనుక్కోవద్దు అని. ఇప్పుడలా అని అంటుంది. ఆ సమయంలో శేషయ్య తన గుమస్తాతో రంగయ్య ఇంటికి వస్తాడు. రంగయ్య వణికిపోతూ గేటు దగ్గర నిలబడతాడు. రంగయ్య, వడ్డీ కట్టాల్సిన తేదీ దాటిపోయింది. నీకు తెలుసు కదా నా పద్ధతి. వడ్డీ కట్టకపోతే ఈ మేడపై ఉన్న మహాలక్ష్మి నివాసం అనే పలకని మార్చి శేషయ్య నివాసం అనే పలకని పెట్టేస్తా. అయ్యా, ఒక్క నెల సమయం ఇవ్వండి. ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి సంపాదించి తెస్తాను.
సరే, నీ గొప్ప చూసిన ఊరు ప్రజలందరూ నువ్వు పడుతున్న కష్టాన్ని కూడా చూడాలి. నీకింకో 10 రోజులు గడువిస్తున్నాను. ఈసారి వడ్డీ తప్పితే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగయ్య బాధగా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. రంగయ్య కన్నీళ్లతో కూర్చునుండగా మాధవయ్య వచ్చి పక్కన కూర్చుంటాడు. రంగయ్య, నీ ఆర్భాటం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అప్పు ఎప్పుడూ భారమవుతుంది. నువ్వు నన్ను అప్పట్లో చిన్నచూపు చూశావు కదా. నా ఇల్లు చిన్నదైనా అప్పు లేకుండా కష్టపడి కట్టుకున్నాను. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నాను. మాధవయ్య, నన్ను క్షమించు. నా భార్య లక్ష్మి మాట వినలేదు. ఆ తాత్కాలిక సంతోషం కోసం నా శాశ్వత ఆనందాన్ని పణంగా పెట్టాను. ఇప్పుడు నాకు డబ్బెక్కడ దొరుకుతుంది? నేను డబ్బు ఇవ్వలేను, కానీ పని ఇస్తాను. నా పొలంలో నాటిన మొక్కలు పెద్దవి అయ్యాయి. నాతో పాటు కష్టపడు. ఈ 10 రోజుల్లో నీకు చేతనైనంత పనిచేసి వడ్డీలో కొంతైనా కట్టగలం అని అంటాడు. అలా రంగయ్య మాధవయ్య మాట విని ఆ 10 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతని పొలంలో కూలీగా కష్టపడతాడు. కష్టపడేటప్పుడు రంగయ్యకు చేతులు బొబ్బలెక్కి శరీరం నొప్పిగా ఉన్నా తన ఇల్లు కాపాడుకోవాలనే తపనతో పనిచేస్తాడు. 10 రోజుల తరువాత రంగయ్య 10 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బుతో శేషయ్య ముందు నిలబడతాడు. రంగయ్య అలసిపోయి ఉన్నాడు, కాని అతని ముఖంలో ధైర్యం కనిపిస్తుంది. రంగయ్య, గడువు ముగిసింది. నీ ఆర్భాటం ఈ రోజుతో ముగుస్తుంది. ఇల్లు ఖాళీ చెయ్యి. శేషయ్య గారు, తీసుకోండి. ఇది నేను ఈ 10 రోజులు నా కష్టంతో సంపాదించిన డబ్బు. ఇది వడ్డీలో కొంత భాగం. మిగిలిన అప్పు మొత్తాన్ని నేను నెలా కష్టపడి చెల్లిస్తాను. ఇకపై నేను ఏ ఆడంబరం కోసం అప్పు చేయను అని రంగయ్య తన దగ్గర ఉన్న డబ్బుని ఇస్తాడు. శేషయ్య డబ్బు లెక్కపెట్టి రంగయ్యలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతాడు. రంగయ్య ఇల్లు శేషయ్య పరం అవ్వకుండా అప్పటికి కాపాడుకోగలుగుతాడు. శేషయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి కళ్ళల్లో ఆనందంతో రంగయ్యను కౌగిలించుకుంటుంది. ఏమయ్యా, ఇప్పుడు మన ఇంట్లో చిన్న పప్పు కూడు వండుకుంటే చాలు. ఆ ఆడంబరం కూడు కంటే ఇదే ఎంతో రుచిగా ఆనందంగా ఉంటుంది. నిజం లక్ష్మి, అప్పు చేసి పెట్టిన పప్పుకూడు కంటే కష్టపడి సంపాదించిన మెతుకు ముద్దే నిజమైన అమృతం అని నాకు ఇన్నేళ్లకు అర్థమైంది. నువ్వు ఎంత చెప్పినా వినకుండా అప్పు చేసి ఇప్పుడు నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ఆ అప్పు వల్ల నాకు రోజు నిద్ర కూడా రావడం లేదు. దీన్ని బట్టి నాకు ఒకటి బాగా అర్థమైంది. అవసరానికి అప్పు తీసుకున్నా పర్వాలేదు గాని ఆడంబరాలకి పోయి మాత్రం అప్పు చేయకూడదు. సరేలేవయ్యా, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు. నాకదే చాలు. పద, వేడివేడిగా అన్నం చేశాను. నీకిష్టమని చింతకాయ తొక్కు కూడా చేశాను. వాటిలో అప్పడాలు వేపుకొని తింటే నా సామిరంగా అద్భుతంగా ఉంటది. పద పద, త్వరగా తిందాం వెళ్ళి. వామ్మో లక్ష్మి, చాలా రోజుల తర్వాత నీ కళ్ళలో సంతోషం చూస్తున్నాను. నేను అప్పు చేసి ఇంత ఇల్లు కట్టినా కూడా నువ్వు ఆందుపడలేదు. గొప్పలకు పోకున్నా ఉండు అని నన్నే తిట్టేదానివి. ఇప్పటి నుండి నా లక్ష్మి ఏం చెప్తే అదే వింటాను. లక్ష్మి చెప్పిన మాటే శాసనం. సరే పద, తిందాం. బాగా ఆకలిగా ఉంది. పదయ్యా. అలా రంగయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి తమ ఇంటి పేరు బోర్డును గర్వంగా సరిచేసుకుంటారు. అప్పు చేసి ఆడంబరాలకి పోతే ఆ సంతోషం తాత్కాలికం. కష్టపడి చెమటోడ్చి సంపాదించిన దాంతో పచ్చడి తిన్నా అది శాశ్వతమైన ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. అనవసరమైన ఆర్భాటం, ఆడంబరం కంటే ఆత్మగౌరవం మిన్న. శుభం. ధర్మయ్య మంచంపై బలహీనంగా పడుకుని ఉంటాడు. రాఘవ మరియు భీమన్న గది మధ్యలో నిలబడి గట్టిగా వాదించుకుంటున్నారు. వీర ఒక మూలన నిలబడి విచారంగా చూస్తుంటాడు. చూడు భీమన్న, నాన్న ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఇక ఆస్తి పంపకాలు తేల్చాలి. ఇంటికి పెద్ద కొడుగ్గా ఈ పెద్ద ఇల్లు నాకే దక్కాలి. ఆస్తి అంటే నీకెంత హక్కుందో నాకు అంతే ఉంది. సరే, ఇల్లు నువ్వు తీసుకో. వ్యవసాయ భూమిలో ఎక్కువ వాటా నాకివ్వు. నేనే చూసుకుంటాను. హే, నువ్వా చూసుకునేది? ఏనాడైనా పొలం వైపు చూసావా? నువ్వు చేసేది గాలిపటాలు ఎగరేయడం, అప్పులు చేయడం. నాన్న కష్టార్జితాన్ని నాశనం చేయటానికేనా? ఏమన్నావు? చూడు, నాన్న మంచాన పడ్డాడని నువ్వు పెద్ద నీతిమంతుడిలా మాట్లాడకు. నీ వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆస్తిని మొత్తం నీకేసుకోవాలని చూస్తున్నావు. ఆపండి.
నా గదిలో ఈ గొడవేంటి? నిశ్శబ్దంగా ఉండండి. ధర్మయ్య మాటలు పట్టించుకోకుండా రాఘవ భీమన్న వాదిస్తూనే ఉంటారు. ఆ భూమి ఈ తోట నాకే కావాలి. నీకు అప్పు తీర్చడానికి కొంత డబ్బు ఇస్తాను, తీసుకుని సర్దుకో. నాకు ఆ డబ్బులు ఇచ్చి నువ్వు ఆస్తి తీసుకొని పోతే మరీ నేను ఎక్కడికి పోవాలంటో? నేను ఈ ఇంటి కొడుకును కాదా? అంతకంటే రెట్టింపు ఆట కావాలి. అన్నయ్యలారా, కొంచెం శాంతించండి. నాన్నగారు ఎంత బాధపడుతున్నారో చూడండి. ఆయన కోలుకున్నాక ముగ్గురం కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ గొడవ ఆపండి. నువ్వు నోరు మూయి వీరా. నీకేం బానే చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నావు. నీ వాటా నువ్వు తీసుకుని పో. ఈ ఆస్తి గొడవలో నువ్వు జోక్యం చేసుకోకు. అవునవును, నీకు ఆస్తితో ఏం పని లేదు. ధర్మయ్య ఒక్కసారిగా లేవటానికి ప్రయత్నించి ఆయాసపడతాడు. ఛీ, నా కళ్ళ ముందే ఇలా కుట్టుకుంటున్నారా? నా సంపాదన మీకింత అహంకారాన్ని తెచ్చిపెట్టిందా? ఆ తరువాత భీమన్న రాఘవ గమ్మున అయిపోతారు. అలా గొడవ తర్వాత ముగ్గురు కొడుకులు తండ్రి మంచం చుట్టూ నిలబడి ఉంటారు. ధర్మయ్య కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. నేను పోయేదాకా కూడా మీకు శాంతి లేదా? నా చివరి రోజుల్లో నాకు సంతోషాన్ని ఇవ్వకపోగా ఈ గొడవలా? లేదు నాన్న, మేం మీకోసం ఆస్తి పంపకాలు తేలితే మీరు మనశ్శాంతిగా ఉంటారని. చాలు, మీరు దేనికోసం కొట్టుకుంటున్నారో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వినండి, నేను కోలుకునే పరిస్థితి లేదు. అందుకే ఈ క్షణమే నా వీలునామాపై ఒక నిర్ణయం చెబుతున్నాను అని అనగానే ముగ్గురు ఆసక్తిగా వింటారు. నా మొత్తం ఆస్తిలో సగభాగం కేవలం ఒక్క ఉత్తమ కొడుకి మాత్రమే ఇస్తాను. మిగిలిన సగం మాత్రమే మీ మిగతా ఇద్దరికీ సమానంగా పంచుతాను. ఆ మాటలు విన్న రాఘవ భీమన్న ఆశ్చర్యానికి గురై ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఉత్తమ కొడుక అంటే ఏంటి నాన్న? నేను మీ ముగ్గురికి ఒక చిన్న పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఎవరైతే నాకు నిజమైన కొడుకు అని నిరూపించుకుంటారో వారే నా ఉత్తమ కొడుకు. నా సగం ఆస్తికి వారే యజమాని. పరీక్ష? ఎలాంటి పరీక్ష నాన్న? ఇక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత శివాలయం ఉంది కదా, అక్కడ వెనకవైపు ఒక పాత బావి ఉంది. ఆ బావిలో నేను చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న బంగారు పళ్ళెం దాచాను. మీరిప్పుడు ముగ్గురూ బయల్దేరాలి. ఎవరు ముందుగా ఆ పళ్ళాన్ని తీసుకొచ్చి నా చేతికి ఇస్తారో వారే ఉత్తమ కొడుకు. మీకు కేవలం 24 గంటల సమయం ఇస్తున్నాను. ఇక మీరు వెళ్ళండి అని ధర్మయ్య అనగానే ముగ్గురు ఆశ్చర్యంగా ఒకరికొకరు చూసుకుంటారు. సరే నాన్న, మీరు చెప్పిన విధంగానే చేస్తాము. అన్నయ్యలు పదండి, నాన్న పెట్టిన పరీక్షను ఎవరొకరం గెలుచుకుని వద్దాం. అదే రోజు సాయంత్రం శివాలయం వైపు వెళ్లే దారిలో రాఘవ భీమన్న తొందరగా సైకిల్ తీసుకుని బయలుదేరుతారు. వీర నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్తాడు. చూడు భీమన్న, ఇది కేవలం పరీక్ష. ఆ పళ్ళెం ఎవరు తెస్తే వారికే సగం ఆస్తి. నువ్విక్కడే ఉండు, నేను వేగంగా వెళ్ళి పళ్ళెం తెస్తాను. నువ్వేంటి నాకు చెప్పేది? నేను నీకంటే ముందే వెళ్తాను. ఆ సగం వాటా నాకే కావాలి. వారు తిట్టుకుంటూ ఒకరికొకరు తోసుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. వీర మెల్లగా వెళ్తూ తనలో తాను ఆలోచిస్తాడు. నాన్న ఎందుకింత కష్టం మీద పళ్ళెం తీసుకురమ్మన్నారు? శివాలయం దగ్గర ఎవరికీ ఉపయోగం లేని ఆ పాత బావిలో బంగారు పళ్ళెం దాచటం వెనుక అంతరార్థం ఏంటి? నాన్న తన జీవితంలో ఎప్పుడూ ఆస్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇది కేవలం పళ్ళెం కోసం పెట్టిన పరీక్ష కాదు. ఆయన ఆరోగ్యం ఎంత క్షీణించిందో. నాన్న ఆశించింది ఆస్తి కాదు. నాన్నకు ఈ సమయంలో ఏం కావాలి? కొంచెంసేపు ఆలోచించి అతనికి ఏదో అర్థమైనట్లు వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఇంటివైపు పరిగెత్తుతాడు. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు. ధర్మయ్య నిద్రపోకుండా కొడుకుల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. రాఘవ భీమన్న ఇంకా తిరిగి రాలేదు. వీర మాత్రం ఆయాసపడుతూ గదిలోకి వస్తాడు. వీరా, ఏమైంది? నువ్వు అంత త్వరగా తిరిగొచ్చావేంటి? బంగారు పళ్ళెం దొరకలేదా?
వీర తండ్రి దగ్గరికి వెళ్లి మంచం పక్కన కూర్చుంటాడు. లేదు నాన్న, నేను బావి దగ్గర వరకు కూడా వెళ్ళలేదు. మరి పరీక్ష మాటేంటి? నీకు సగం ఆస్తి వద్దు అనుకుంటున్నావా? నాన్నా, మీరు నాన్నగా కావాలా లేదా ఒక ఆస్తికి యజమానిగా కావాలా? మీరు పడుకున్న గదిలో కొడుకులు ఆస్తి కోసం కొట్టుకోవడం, మీరు బాధపడడం నేను భరించలేకపోయాను. నాకర్థమైంది నాన్న. ఆ బావిలో పళ్ళెం ఉన్నా లేకపోయినా అది నా దృష్టిలో విలువలేనిది. నా అసలు సంపద, నా బంగారు పళ్ళెం అన్నీ మీరే నాన్నా. నాన్న, వీరా, నేను మిమ్మల్ని 10 కిలోమీటర్ల దూరం వదిలేసి రాత్రిపూట ఆ పళ్ళెమ్మని చూడాలని వచ్చాను నాన్న. రాత్రిపూట ఆ పళ్ళెం కోసం పరుగులు తీయలేను నాన్న. అన్నయ్యలు ఆ ఆశతో పోయారు. నేను తిరిగి వచ్చి మీకు ఏం కావాలో, మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చాను నాన్న. మీరు కోలుకుంటే చాలు నాన్న. ఆస్తి పాస్తులు అన్నీ తర్వాత చూసుకోవచ్చు. దయచేసి విశ్రాంతి తీసుకోండి. వీర తన చేతులతో తండ్రికి పాలు పట్టి మంచాన్ని సరిచేసి అతని పాదాల దగ్గర కూర్చుంటాడు. ఆ రాత్రి అంతా వీర తన తండ్రికి సేవలు చేస్తూ అక్కడే పడుకుని ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవుతుంది. ధర్మయ్య కళ్ళలో తేజస్సు కనిపిస్తుంది. రాఘవ, భీమన్న ఆయాసపడుతూ దుమ్ము కొట్టుకుని ఖాళీ చేతులతో గదిలోకి వస్తారు. నాన్న, ఆ పాత బావిలో పళ్ళే ఏమీ లేదు నాన్న. అంతా బురద, చెత్త. నువ్వు మమ్మల్ని మోసం చేశావు. నిజమే నాన్న, మేం రాత్రంతా ఆ పళ్ళెం కోసం వెతికాం. బావిలో దిగి చూశాం, కానీ ఎక్కడా ఆ పళ్ళెం లేదు. ఇది అన్యాయం. అవును రాఘవ, భీమన్న, ఆ బావిలో ఎలాంటి బంగారు పళ్ళెం లేదు. నేను ఆ పళ్ళెం గురించి అబద్ధం చెప్పాను. అబద్ధమా? అంటే మీరు మా సమయాన్ని వృధా చేశారా నాన్న? మా సగం ఆస్తిని పోగొట్టాలని చూసారా? కాదు రాఘవ, నేను మీ ఆశను, నాపై మీకున్న ప్రేమను పరీక్షించాను. నా ఆరోగ్యం క్షీణించినప్పుడు మీరు ఆస్తి గురించి ఆలోచిస్తారా, నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా అని తెలుసుకోవాలనుకున్నాను. కానీ మీరు 10 కిలోమీటర్ల దూరంలో బంగారు పళ్ళెం ఉందని చెప్పగానే మీరు నా అనారోగ్యాన్ని, నా ఆజ్ఞను పట్టించుకోకుండా ఆశతో పరిగెత్తారు. రాత్రంతా నన్ను ఒంటరిగా వదిలి బురదలో బంగారాన్ని వెతికారు అని ధర్మయ్య అనగానే రాఘవ, భీమన్న తలలు దించుకుంటారు. కాని వీర పరీక్ష మాట వినగానే ఆలోచించాడు. పళ్ళెం కంటే నేను నా ఆరోగ్యం ముఖ్యం అనుకున్నాడు. ఆస్తిపై ఆశను వదిలేసి నా దగ్గరికి తిరిగి వచ్చి రాత్రంతా నా సేవలో ఉన్నాడు. నిజమైన సంపదను గుర్తించినవాడు, కష్టకాలంలో తండ్రిని వదిలి వెళ్ళనివాడు వీరానే నా ఉత్తమ కొడుకు అని అనగానే వీర ఆశ్చర్యంగా తండ్రివైపు చూస్తాడు. నేను చేసిన కష్టం, సంపాదించిన ఆస్తి నా కొడుకుల మధ్య ఐక్యత పెంచటానికి కావాలి కాని గొడవలు పెట్టటానికి కాదు. అందుకే నా మాట ప్రకారం నా ఆస్తిలో సగభాగం వీరకి దక్కుతుంది. వాడు ఆస్తిని పెంచుతాడు కాని నాశనం చేయడు. మిగిలిన సగభాగం మీరిద్దరూ సమానంగా పంచుకోండి అని ధర్మయ్య అనగానే రాఘవ, భీమన్న విచారంగా నిలబడతారు. వీర తన తండ్రి పాదాలను తాకుతాడు. నాన్న, నాకు ఆస్తి కంటే మీ ప్రేమ ముఖ్యం. మీరే నా బంగారు పళ్ళెం. ధర్మయ్య చిరునవ్వు నవ్వి వీరని ఆశీర్వదిస్తాడు. రాఘవ, భీమన్న ఆస్తి కోసం చేసిన అల్లరికి పశ్చాత్తాపపడి వీరని చూసి మెచ్చుకుంటారు. ఆ క్షణం నుంచి ధర్మయ్య ఆరోగ్యం మెరుగుపడటం మొదలవుతుంది. అలా ధర్మయ్య ముగ్గురిలో ఉత్తమ కొడుకుగా వీరాని ఎంచుకున్నాడు. శుభం. కోడి కూతతో పల్లెటూరు మేల్కొంది. ఆ ఊరి పేరు ధర్మవరం. చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కల్మషం లేని మనుషులు ఆ ఊరి సొంతం.
ఆ ఊరి చివరన ఒక చిన్న పాకలో రాము తన ఆవులతో కలిసి జీవిస్తుంటాడు. రాము చాలా నిజాయితీ గలవాడు. తెల్లవారుజామునే లేచి ఆవులకు గడ్డి వేసి వాటిని శుభ్రం చేసి ఆపై పాలు పితకడం అతని నిత్యకృత్యం. రాము ఆవుల దగ్గరకు వెళ్లి వాటి తల నిమురుతూ ప్రేమగా మాట్లాడుతుంటాడు. ఏమ్మా లక్ష్మి, ఈరోజు పాలు బాగా ఇవ్వాలి సుమా. ఊర్లో అందరికీ మన పాలే కదా ఆధారం. ఆవులు కూడా రాము గొంతు వినగానే ఆనందంగా అంకెవేస్తాయి. రాము పాలు పితకడం పూర్తి చేసి ఆ చిక్కటి పాలను ఇత్తడి పాత్రలలో నింపి పక్కన పెట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి లోభయ్య వచ్చాడు. లోభయ్య ఆ ఊర్లో పేరు మోసిన పిసినారి. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంతగా బాధపడతాడు. ఎదుటివారిని మోసం చేసి ఎలాగైనా లాభం పొందాలని చూస్తుంటాడు. ఏరా రాము, అప్పుడే పాలు పితకడం అయిపోయిందా? ఈరోజు పాలు చాలా తెల్లగా చిక్కగా కనిపిస్తున్నాయి. ఆవులకేం మేత వేసావు, లేక పాలలో ఏదైనా కలిపావా? నమస్కారం లోభయ్య గారు. నా పాలలో కల్తీ ఉండదని మీకు తెలియందేముంది? ఆవులకు పచ్చగడ్డితో పాటు కాస్త తౌడు, పత్తి గింజలు పెడతాను. అందుకే పాలంత చిక్కగా వస్తాయి. నేను అమ్మేది పాలు కాదు లోభయ్య గారు, నమ్మకాన్ని. అబ్బో, మాటలు బాగానే నేర్చావు. సరే గాని ఈరోజు నాకు 2 పెద్ద కొలతల పాలు కావాలి. మా ఇంట్లో ఏదో పూజ ఉందట, రేటు కాస్త తగ్గించు. ఎప్పుడు నీ దగ్గరే కదా తీసుకునేది. క్షమించండి లోభయ్య గారు, పాల్లో కల్తీ లేనప్పుడు వెల ఎందుకు తగ్గించాలి? అందరికీ ఒకే వెల ఉంటుంది. నేనెవరిని ఎక్కువ అడగను, అలాగని తక్కువకిచ్చి నా పొట్టు కొట్టుకోలేను. వీడు పట్టు వదలడం లేదు. వీడి దగ్గర పాలుకుంటే నా సొమ్ము హరించుకుపోతుంది. ఎలాగైనా వీడికి ఒక పాఠం నేర్పాలి. వీడి దగ్గర తక్కువ వెలకే పాలు ఎలా పొందాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాము ఊరు అంగడి వీధిలో పాలమ్ముతున్నాడు. అందరూ రాము పాలు చిక్కగా ఉంటాయని పోటీపడి మరీ కొంటున్నారు. అప్పుడే లోభయ్య తన జేబులో ఏదో పట్టుకుని నెమ్మదిగా రాము దగ్గరకొచ్చాడు. రాము, రాము, ఇటు చూడు, నీకొక గొప్ప విషయం చెప్పాలి. మా తాతల కాలం నాటి ఒక అపురూపమైన నాణెం నా దగ్గరుంది. దీని విలువ కొన్ని 100 కాసులుంటుంది. కానీ ఇప్పుడు నా దగ్గర వెల చెల్లించడానికి తగినంత డబ్బు లేదు. నువ్వు ఈ నాణేన్ని తీసుకుని ఈ రోజు నుండి వారం రోజుల పాటు నాకు పాలు పోయాలి. ఏమంటావు? వెంటనే రాము ఆ వస్తువును అందుకున్నాడు. అది ఒక పాత తుప్పు పట్టిన ఇనుప ముక్క. అది కేవలం ఒక పనికిరాని లోహపు ముక్క అని రాముకు వెంటనే అర్థమైంది. లోభయ్య గారు, ఇదేదో పాత ఇనుప ముక్కలా ఉందే, దీన్ని తీసుకోమంటారా? పిచ్చివాడా, దాని విలువ నీకు తెలియదు. అది ఒక రాజుల కాలం నాటి పురాతన నాణెం. నీకు కాసులు కావాలా, లేక ఈ అరుదైన నాణెం కావాలా? జాగ్రత్తగా ఆలోచించు, నీ అదృష్టం తలుపు తడుతోంది అని అనగానే రాము ఒక్క నిమిషం ఆలోచించాడు. లోభయ్య తనను మోసం చేయాలని చూస్తున్నాడని అతనికి స్పష్టంగా అర్థమైంది. కానీ లోభయ్యకు బుద్ధి చెప్పాలంటే అదే దారిలో వెళ్లాలని రాము నిర్ణయించుకున్నాడు. సరే లోభయ్య గారు, మీరు చెప్పినట్లే చేద్దాం. ఈ నాణెం నేను తీసుకుంటాను. కానీ నాదొక విన్నపం. మీరు పాలకు బదులుగా ఇలాంటి విలువైన వస్తువులు ఇస్తున్నప్పుడు నేను కూడా నా పాలకు బదులుగా మీకు ప్రత్యేకమైన కొలతలతో పాలు పోస్తాను. దానికి మీరు ఒప్పుకోవాలి. దానికేం భాగ్యం రాము, కొలత ఏదైతేనే పాలు పాల్లా ఉంటే చాలు. రేపటి నుండి మా ఇంటికి వచ్చేయి అని లోభయ్య మనసులో తన తెలివితేటలకు తనే మురిసిపోయాడు. ఒక పనికిరాని ఇనుప ముక్క ఇచ్చి వారం రోజులు పాలు ఉచితంగా పొందవచ్చునని ఆనందపడ్డాడు. అలా మరుసటి రోజు ఉదయం రాము లోభయ్య ఇంటికి వెళ్ళాడు. ఒక చిన్న గిన్నెను పట్టుకుని వెళ్ళాడు. లోభయ్య గారు, పాలు తీసుకోండి అని రాము ఆ చిన్న గిన్నెతో 2 సార్లు పాలు తీసి లోభయ్య పాత్రలో పోశాడు. అది లోభయ్య పాత్ర అడుగు కూడా నిండలేదు. ఏమిటిది రాము, ఇదేం కొలత? నేను రోజుకు 2 పెద్ద లీటర్ల పాలు అడిగితే నువ్వు ఈ చిన్న గిన్నెతో పోస్తున్నావు. నాతో ఎగతాళి చేస్తున్నావా? అయ్యో లోభయ్య గారు, కోపాడకండి. నిన్న మీరు నాకిచ్చిన నాణెం ఎంత అపురూపమైనదో ఈ గిన్నె కూడా అంతే అరుదైంది. ఇది కేవలం పాలు కొల్చే గిన్నె కాదు, ఇది ఒక వింత గిన్నె. దీనిలో వచ్చే పాలు అమృతం కంటే తీయగా ఉంటాయి. మీరు అరుదైన వస్తువు ఇచ్చినప్పుడు నేను కూడా మీకు అరుదైన కొలతతోనే పాలు ఇవ్వాలి కదా. పిచ్చి మాటలు కట్టిపెట్టు. గిన్నె చిన్నదైతే పాలు తక్కువ వస్తాయి. నాకు పాలు కావాలి, నీ వింత కథలు కాదు. క్షమించండి లోభయ్య గారు, నాణెం చిన్నదైతే దాని విలువ ఎక్కువ అని మీరు చెప్పలేదా? అలాగే ఈ గిన్నె చిన్నదైనా దీని విలువ చాలా ఎక్కువ. మీరు నాకు ఆ ఇనుప ముక్కను 30 కాసులు విలువ అని చెప్పారు.
నా లెక్క ప్రకారం ఈ గిన్నె పాలు కూడా 30 కాసులు విలువ చేస్తాయి. అని రాము అనగానే లోభయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ తను చేసిన మోసం బయటపడుతుందేమో అన్న భయంతో ఆ రోజు కూరుకున్నాడు. అలా వరుసగా 3 రోజులు ఇలాగే జరిగింది. లోభయ్య ఇంట్లో పాలు సరిపోక పూజలాగడం. ఇక తట్టుకోలేక లోభయ్య ఈ విషయాన్ని ఊరి పెద్దయ్య వద్దకు తీసుకువెళ్ళాడు. ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్ద పంచాయతీ మొదలైంది. రాము, లోభయ్య నీ మీద ఫిర్యాదు చేశాడా? నువ్వు అతనికి పాలు సరిగ్గా పోయటం లేదని, చిన్న గిన్నెతో పోసి మోసం చేస్తున్నావని చెప్తున్నాడా? దీనికి నీ సమాధానం ఏమిటో చెప్పు. అది ఊరు పెద్దయ్య చెప్పగానే రాము ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు. తన సంచిలో నుండి లోభయ్య ఇచ్చిన ఇనుప ముక్కను తీసి పెద్దయ్య ముందు పెట్టాడు. పెద్దయ్య గారు, నేను ఎవ్వరినీ మోసం చేయలేదు. లోభయ్య గారు నాకు పాలకు బదులుగా ఈ అరుదైన నాణం ఇచ్చారు. దీని విలువ కొన్ని 100 కాసులుంటుందని ఆయనే చెప్పారు. నేను ఆ విలువను గౌరవించి నా దగ్గరున్న అరుదైన గిన్నెతో పాలు పోశాను. ఒకవేళ ఇది నిజమైన నాణం కాకపోతే నా గిన్నె కూడా సాధారణ గిన్నె అవుతుంది. లోభయ్య గారే చెప్పాలి ఇది నిజమైన నాణేమా లేక పనికిరాని ఇనుప ముక్క అని. అక్కడున్న వారందరూ ఆ ఇనుప ముక్కను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అది తుప్పు పట్టిన పాత రేకు ముక్క అని అందరికీ అర్థమైపోయింది. లోభయ్య, ఇప్పుడు చెప్పు, ఈ వస్తువు విలువ ఎంత? ఇది నిజంగానే రాజుల కాలం నాటిదా? లోభయ్య ముఖం వాడిపోయింది. నిజం చెప్తే మోసగాడంటారు, అబద్ధం చెప్తే తన డబ్బులు పోతాయి. పెద్దయ్య గారు, అది అది దారిలో పోతూ ఉంటే దొరికింది. రామును ఆట పట్టిద్దామని అలా అన్నాను. ఆట పట్టించడం అంటే మోసం చేయడమా లోభయ్య? రాము కష్టపడి పాలు పితకటం నిజం. నువ్వతనికి పనికిరాని వస్తువు ఇచ్చి మోసం చేయాలని చూశావు. అందుకే రాము కూడా తన తెలివితేటలతో నీకు బుద్ధి చెప్పాడు. ఇప్పుడు దీనికి పరిష్కారమేమిటంటే, లోభయ్య, నువ్వు రాముకు రావలసిన పాత బాకీ అంతా వెంటనే చెల్లించాలి. అలాగే రాముకు కలిగిన నష్టానికి అదనంగా 10 కాసులు ఇవ్వాలి అని పెద్దయ్య అంటాడు. లోభయ్య తన తప్పు తెలుసుకున్నాడు. రాము దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు. రాము, నన్ను క్షమించు. నీవు చాలా తెలివైన వాడివి, అంతకంటే గొప్ప మనసున్నవాడివి. నేను ధన వ్యామోహంలో పడి నీ కష్టాన్ని తక్కువ చేసి చూశాను. ఇకపై నేను ఎవరినీ మోసం చేయను. లోభయ్య గారు, ధనం వస్తుంది పోతుంది, కానీ మనం సంపాదించుకున్న నమ్మకం పోతే తిరిగి రాదు. మనం ఎదుటివారికి ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మీరు నాకు ఇనుము ఇస్తే నేను మీకు చిన్న గిన్నె పాలిచ్చాను. మీరు నాకు గౌరవం ఇస్తే నేను మీకు నా ప్రాణం కంటే ఎక్కువగా సేవ చేస్తాను. సరే రాము, ఇంకెప్పుడు అలా చేయను. ఈసారికి నన్ను క్షమించు. సరే లోభయ్య గారు, మీ మీద నాకు ఎలాంటి పగలేదు. ఇవాల్టి నుండి మనమిద్దరం మునుపట్లా ఉందాం అని రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుండి లోభయ్య తన ప్రవర్తనను మార్చుకున్నాడు. రాము తన ఆవులను ప్రేమిస్తూ స్వచ్ఛమైన పాలను ఊరివారందరికీ పంచుతూ సుఖంగా జీవించాడు. నిజాయితీ అనేది ఒక దీపం వంటిది. అది ఎంతటి చీకటినైనా పారద్రోలుతుంది. మోసంతో సంపాదించినది ఎప్పటికీ మిగలదు, కానీ కష్టంతో సంపాదించినది ఎప్పుడూ గౌరవాన్నిస్తుంది. తెలివితేటలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, తప్పును సరిదిద్దడానికి ఉపయోగపడాలని రాము నిరూపించాడు. మీరిలాంటి పిసినారి వాళ్ళని ఎవరినైనా చూశారా? ఒకవేళ చూస్తే మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం. ఆ పల్లెటూరులో రమణ సోమరితనం ప్రసిద్ధి చెందింది. 20 ఏళ్ల వయసులో ఉన్న శ్రమకు పూర్తిగా దూరంగా ఉంటాడు. మంచంపై గంటలు గడపడం, ఉచితంగా లభించే ఆహారం కోసం ఎదురుచూడటం అతని దినచర్య. అతని పూరి గుడిసె చుట్టూ ఉన్న అస్తవ్యస్తమైన పరిసరాలు అతని సోమరితనానికి నిదర్శనం. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో ధనవంతుడైన బలరామయ్య తీవ్రమైన కోపంతో రమణ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏయ్ రమణ, ఇంకెంతసేపు పడుంటావురా? మధ్యాహ్నం అయింది. నీకు మించిన దద్దమ్మ ఎవడూ లేడు. నా తోటలో పనిచేయడానికి రా. నెలకు 3000 జీతం ఇస్తాను. బలరామయ్య, ఉదయమే వచ్చావా? ఇంత ఎండలో వచ్చావు, అలసిపోయి ఉంటావు కదా, కూర్చో. కూర్చోవాలా? నీ సోమరితనంపై కోపం వస్తుంది. నీకు శక్తి ఉంది, కాని బుద్ధి లేదు. రమణ ఆ మాటలకి నవ్వుకున్నాడు. బలరామయ్యకి నా శ్రమ విలువ తెలియదు. నేను 3000 కోసం నెల రోజులు కష్టపడలేను. ఒక్క రోజులో అంతకన్నా ఎక్కువ సంపాదించాలి.
అతనికి పెద్ద లాభం వస్తుందనే అత్యాశ చూపాలి. బలరామయ్య, నేను నీ దగ్గర 3000 కోసం పనిచేయను. నేనొక పందెం కడతాను. నేను గెలిస్తే నాకు డబ్బు ఇవ్వాలి. ఓడిపోతే నెల రోజులు ఉచితంగా పనిచేస్తాను. పందెమా? ఏమిటా పందెం? నీ మామిడి తోటలో నా చేతితో కోసిన ప్రతి మామిడి పండుపై నాకు ₹1 ఇవ్వాలి. ఒక పండుకు ₹1. నా తోటలో దాదాపు 15,000 పండ్లున్నాయి. నీకు పండుకి రూపాయి ఇచ్చినా నాకు 15,000 లాభం. ఒప్పుకున్నా. కానీ ఒక షరతు. నువ్వు మొత్తం ఆ 15,000 పండ్లన్నీ ఒకే రోజులో పూర్తి చేయాలి. లేదంటే ₹1 కూడా దొరకదు. ఒప్పుకున్నా బలరామయ్య. పందెం ఒకే రోజులో పూర్తి చేస్తా. పందెం ఖరారైంది. బలరామయ్య తన గొప్ప లాభాన్ని ఊహించుకుని సంతోషిస్తున్నాడు. కానీ రమణ మనసులో అంతకు మించిన ఆలోచన ఉంది. సరే రమణ, పందెం రేపు ఉదయం సూర్యోదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల్లో పని పూర్తి చేయాలి. సరే, ఒప్పుకున్నా. కానీ బలరామయ్య, పని ముగిశాక నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా డబ్బులు లెక్కించివ్వాలి. లేదంటే ఈ పందెం రద్దు. సరే, అలాగే. నీ బద్ధకంతో నువ్వు ఎలాగూ చేయలేవు. పోయి తయారవు. రమణ తన గుడిసెలోకి వెళ్ళి మంచంపై మళ్లీ కూలబడ్డాడు. 15,000 పండ్లు 12 గంటలు అంటే నిమిషానికి దాదాపు 21 పండ్లు. అది మనిషి చేయగలిగే పని కాదు. అందుకే బలరామయ్య నవ్వుతున్నాడు. కష్టం చేయకుండా తెలివిగా ఆలోచించాలి అని పందెం గురించి కొంతసేపు నిశ్శబ్దంగా ఆలోచించి నెమ్మదిగా కళ్ళను మూసుకుంటాడు. మధ్యాహ్నం 1:30 ఈ ప్రపంచంలో రమణకున్న గొప్ప శక్తి ఏదైనా ఉందంటే అది తన సోమరితనం నుండి ఉత్పన్నమయ్యే అపారమైన ఆలోచనా శక్తి మాత్రమే. తను కష్టపడకుండా సులువుగా పనులు చేయాలని కోరుకునే మనస్తత్వమే అతనికి పెద్ద ఆలోచనలనిచ్చేది. దొరికింది, దొరికింది! నా బద్ధకానికి సరిపోయే బలరామయ్య నమ్మకాన్ని పటాపంచలు చేసే ప్రణాళిక దొరికింది. కానీ దానికి కొంత ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఆ తోట. అని రమణ లేచి గుడిసెలోని మూల నుండి పదునైన కొడవలి, ఒక పొడవాటి తాడు మరియు ఒక చిన్న కట్టె ముక్కను బయటికి తీస్తాడు. ఇప్పుడు బద్ధకస్తుడికి కావాల్సిన మొదటి పని పడుకోవడం. నిద్రపోతేనే రేపు ఉదయం చురుగ్గా ఆలోచించగలను. మిగిలిన ఏర్పాట్లు రాత్రికి. రాత్రి 9 గంటలు. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. రమణకు మళ్లీ నిద్ర పట్టదు. రమణ తన కొడవలి, తాడు మరియు చిన్న కట్టె ముక్కతో చీకట్లో బలరామయ్య మామిడి తోటలోకి ప్రవేశిస్తాడు. ఎవరు లేరు. ఈ తోట చాలా పెద్దది. కానీ నాకు కావాల్సినవి కేవలం పండు మాత్రమే. పండ్లన్నీ నేలపై పడేలా చేయాలి. కష్టం తగ్గి ప్రతిఫలం పెరగాలి. అని రమణ తోట మధ్యలో ఉన్న చాలా ఎత్తైన పెద్ద మామిడి చెట్టును చేరుకుంటాడు. అది దాదాపుగా తోటలోని అన్ని ఇతర చెట్ల కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ తోటలో ఇదే బలీయమైన చెట్టు. దీనిపైనే నా తెలివి పనిచేయాలి. అలా రమణ చాలా కష్టం మీద చెట్టు పైకి ఎక్కుతాడు. వామ్మో, ఈ చెట్టుకి చాలా మామిడికాయలున్నాయి. బానే సంపాదిస్తున్నాడు బలరామయ్య. అయినా తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే ఏమైనా చేయొచ్చులే. చీకట్లో రమణ ఆ బలిష్టమైన మామిడి చెట్టు పైన కూర్చుని తన కొడవలి, తాడు మరియు కట్టె ముక్కను సిద్ధం చేసుకున్నాడు. తోటలో ఆ సమయంలో రమణ తప్ప వేరే జీవం లేదు. ఆ వాతావరణం అతని పన్నాగం అమలుకు సరైనది. ఎంత బద్ధకస్తుడైనా ఒక లక్ష్యం కోసం కొద్దిపాటి కష్టం తప్పదు. నేను చేయబోయేది ఒకరోజు మొత్తం చెట్లు ఎక్కడం దిగడం కంటే చాలా తేలికైన పని. రమణ ఆ చెట్టుపై భాగంలోని కొమ్మకు తన పొడవాటి తాడును గట్టిగా కట్టాడు. ఆ తాడు యొక్క రెండో చివరను ఆ చెట్టుకు దగ్గరగా దాదాపు 10 అడుగుల దూరంలో ఉన్న మరో మధ్యస్థాయి మామిడి చెట్టు యొక్క బలిష్టమైన కొమ్మకు కట్టాడు. ఆ 2 చెట్ల మధ్య ఒక బలమైన వంతెనలాగా తాడు ఏర్పడింది. ఇది ఎక్కడానికి కాదు, కేవలం శబ్దం కోసం. అమ్మయ్యా, ఇప్పుడు ఒక పథకం అయిపోయింది. ఇంకా కొన్ని మిగిలే. బలరామయ్యకి నేను రేపు పగలంతా చేత్తోనే పండ్లు కోస్తున్నాను అనిపించాలి. రమణ కొడవలు తీసుకుని ఆ ఎత్తైన చెట్టు యొక్క చిట్ట చివరి కొమ్మలకు చేరుకున్నాడు. కొడవలతో ఒక్కో పండును కోయడం కంటే అతను ఆ కొమ్మల చివరి భాగాలను కోయడం మొదలుపెట్టాడు. ఆ కొమ్మలు విరిగి వాటికున్న పండ్ల గుత్తులతో సహా కింద పడటం మొదలయ్యాయి. ఇది అంత తేలిక కాదు. కానీ ఒకసారి కొమ్మ పడితే దానిపై ఉన్న 10 పండ్లు నా ఖాతాలో పడినట్లే. ఈ కష్టం రేపటి సౌఖ్యం కోసం. రాత్రంతా రమణ విశ్రాంతి తీసుకోకుండా చెట్టుపైనే ఉండి చుట్టూ ఉన్న కొమ్మలను కోస్తూ పెద్ద శబ్దం చేస్తూ కింద పడేలా చేశాడు. ఉదయం 6 గంటలకు సూర్యోదయం అయింది. రమణ అలసిపోయి చెట్టుపైనే కూర్చునున్నాడు.
సరిగ్గా అదే సమయానికి బలరామయ్య గేట్ వద్ద నిలబడి రమణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ, ఈ సోమరిపోతు ఇంత తొందరగా వచ్చాడా? నిన్న తిట్టినందుకు భయపడుండాలి. రమణ, ఎక్కడున్నావురా? బలరామయ్య గేట్ దాటి తోటలోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కళ్ళ ముందు దృశ్యం వందల కొద్దీ పండిన మామిడి పండ్లు నేలపై చిందరవందరగా పడున్నాయి. అరెరే, రాత్రంతా ఈ సోమరిపోతూ నిద్రపోకుండా పనిచేసినట్టున్నాడు. ఇవన్నీ రాత్రే కోసుండాలి, కాని చేత్తో ఎలా కోశాడు? బలరామయ్య, ఇంకెంతసేపు కిందే ఉంటావు? నేను మధ్యాహ్నం 1 గంటకే ఈ తోటలోని పండ్లన్నీ పూర్తి చేయగలను అనుకున్నా, కానీ రాత్రి పనిచేయడం మొదలుపెట్టాను. రాత్రి ఎందుకంటే రాత్రంతా చెట్లన్నీ నన్ను కలవడానికి వచ్చాయి. కలవడమా? ఏం మాట్లాడుతున్నావురా? రాత్రంతా ఏం చేశావు? నువ్వు చేయగలిగే పని కాదనుకున్నానే. బలరామయ్య, నేను నిన్నే చెప్పాను కదా, నా బద్ధకం నన్ను కొత్తగా ఆలోచించేలా చేస్తుందని. నేను ఇక్కడి నుండే పనులు చేస్తున్నాను. నిన్నటి నుండి ఇప్పటి వరకు నేను నేలపై కాలు పెట్టలేదు. నువ్వు లెక్కించు, దాదాపుగా 7,000 పండ్లు కింద పడున్నాయి. ఇప్పుడు వాటిని కూడబెట్టడానికి నీకు సహాయకులు కావాలి. 7,000 పండ్ల అంటే 7,000 రూపాయల? ఒక రాత్రేనా? రమణ, ఆగు. మొత్తం పండ్లన్నీ పడిపోతే నా దగ్గర వ్యాపారం చేసే అవకాశం ఉండదు. నువ్వు మొత్తం 15,000 పండ్లకు డబ్బు తీసుకుంటే నాకేం లాభం? పందెం అంటే 1 రోజు మాత్రమే కదా. పందెం 1 రోజు మాత్రమే. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఒక్క మాట మాట్లాడినా పందెం రద్దు. నేను చేసిన శ్రమకి నీ లాభాన్ని నువ్వు లెక్క పెడుతున్నావు తప్ప నా శ్రమను కాదు. బలరామయ్యకు భయం పట్టుకుంది. ఈ సోమరిపోతు తన కోరిక తీర్చుకోవడానికి మిగిలిన చెట్ల కొమ్మలను కూడా కోసేస్తాడేమోనని భయపడ్డాడు. తనకు లాభం రాకపోతే అతని ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆశపడ్డాడు. సరే రమణ, ఆగు. నువ్వు గెలిచావు. నాకు మిగిలిన పండ్లపై ఆశ ఉంది. నేను నీకు 9,000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఈ చెట్టు దిగి మిగిలిన పండ్లను వదిలేయాలి. వాటిని నేను రేపు అమ్ముకోవచ్చు. ఏమంటావు? 9,000 రూపాయలు? నెల జీతంతో 3,000 అంటే 3 నెలల జీతం. అది 1 రోజులో. నా తెలివికి విలువ దొరికింది. 9,000 రూపాయలా? సరే, నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నాకు విశ్రాంతి కావాలి. రమణ నెమ్మదిగా కిందకి దిగాడు. బలరామయ్య కోపం మాయమై ఆశ పెరిగింది. రమణ దిగిన వెంటనే 9,000 రూపాయలను రమణ చేతికిచ్చాడు. చాలా తెలివైనవాడు రా నువ్వు. ఒక సోమరిపోతూ ఇలా ఆలోచించగలడని అనుకోలేదు. నా బద్ధకం ఇంకా నీ అహంకారం రెండూ కలిస్తే నా లాభం. ఆ సంఘటన తర్వాత రమణ గురించి ఊరంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సోమరిపోతు తెలివి అని కొత్త సామెత పుట్టుకొచ్చింది. అప్పటి నుండి రమణ ఏ పని చేయకపోయినా అతని చేతిలో డబ్బుండేది. కొంతకాలం గడిచింది. పక్క ఊర్లో ఉన్న వెంకట్రావు మరియు కృష్ణయ్య అనే 2 సంపన్నులు రమణ గురించి విని రమణ దగ్గరకొచ్చారు. రమణ, నీ గురించి విన్నాను. నీవు చాలా తెలివైన వాడివంట. ఒక పందెంలో బలరామయ్యనే బోల్తా కొట్టించావట. మాకు ఒక సమస్య ఉంది. మా పొలాల్లో కలుపు తీసే పని చేయించాలి. ఎవరూ సరిగా చేయటం లేదు. నువ్వు ఒక పరిష్కారం చెప్పాలి. కలుపు తీయడమా? అది చాలా కష్టమైన పని కదా. నా బద్ధకానికి విరుద్ధం. దాని గురించి ఆలోచించాలంటే నాకు కనీసం 1 రోజు నిద్ర కావాలి. నువ్వు ఆలోచించటానికి కూడా డబ్బు తీసుకుంటావా? నేను కష్టం చేయను, కానీ నా ఆలోచనలు కష్టపడతాయి. ఆలోచనలకే డబ్బు. మీరు కలుపు తీసే ఖర్చులో సగం అంటే 5,000 రూపాయలు ఇస్తే మీకు ఒక పరిష్కారం చెప్తాను. నచ్చకపోతే డబ్బు మీకే. నేను ఎటువంటి శ్రమ చేయను. వెంకట్రావు మరియు కృష్ణయ్య ఆశ్చర్యపోయారు. కానీ రమణ తెలివి మీద నమ్మకంతో అతనికి 5,000 రూపాయలు ఇచ్చారు. రమణ ఆ డబ్బు తీసుకుని మళ్లీ మంచంపై పడుకుని పక్కకు కూడా కదలకుండా ఆలోచించటం మొదలుపెట్టాడు. మీకు పరిష్కారం దొరికింది. మీ డబ్బు మీకే ఉంటుంది. నాకిచ్చిన 5,000 కూడా నాకే ఉంటుంది. ఏమిటా పరిష్కారం? త్వరగా చెప్పు. అది చాలా సులువు. కలుపు తీయడం కంటే కలుపు పెరగకుండా చూడడం ఉత్తమం. అది ఎలా సాధ్యం? మీ పొలంలో గొర్రెలను పెంచండి. అవి కేవలం కలుపు మొక్కల్నే తింటాయి. ముఖ్యమైన పంట మొక్కలను ముట్టుకోవు. కలుపు పెరగడం తగ్గుతుంది. మీకు కూలీల ఖర్చు, కలుపు తీసే శ్రమ రెండూ తగ్గుతాయి. నిజమే కదా. మేమీ విషయం ఎందుకు ఆలోచించలేదు? ఎంత తెలివైనవాడివి రమణ. నీ బద్ధకమే నీ తెలివికి కారణం. సాయంత్రం 5:30. మంచు తెరలు దట్టంగా కమ్మేస్తున్నాయి.
మల్లయ్య ఒక పాత ఎర్రటటి గొంగళ్ళని తల నుండి కాలదాకా చుట్టుకుని ఒక మట్టి కుంపటిలో నిప్పులు రాజేస్తున్నాడు. చలికి ఆయన పళ్ళు కటకటమంటున్నాయి. అబ్బబ్బా, ఈ ఏడాది చలి మామూలుగా లేదు. ఎముకల్లోకి దూరిపోతోంది. మంచు అలా కురుస్తుంటే బయట అడుగు పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. బుజ్జి, నీకూడా చలివేస్తోందా అని అనగానే బుజ్జి కుక్క వణుకుతూ మల్లయ్య కాళ్ల దగ్గర ముడుచుకుని కూర్చుని చింది. సరిగ్గా అప్పుడే వీధిలో నుండి శివ వస్తున్నాడు. ఆయన వేసుకున్న రగ్గుకి మంచు బిందువులు అంటుకుని ఉన్నాయి. ఒరే మల్లయ్య, ఆ నిప్పు కాస్త నా వైపు కూడా జరపరా. దారిలో వస్తుంటే చలికి కాళ్ళు మొద్దుబారిపోయి నడక కూడా రావడం లేదు. అయినా ఏంట్రా ఈ చలి, మనుషుణ్ణి చంపేలా ఉంది. రారా శివా, ఈ నిప్పు వెచ్చదనమిస్తుంది కాని లోపల ఉన్న చలి చంపదు. ఈ చలి మనల్ని కొట్టక ముందే మనం చలిని కొట్టేలా ఏదైనా చేయాలి. నోరూరించే ఆలోచన నిప్పుల వెలుగులో శివ, మల్లయ్య ముఖాలు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఇద్దరూ చేతులు కాచుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అవునరా, ఈ సమయంలో వేడివేడిగా ఏదైనా కారంగా తింటే బాగుంటుంది. కనకమ్మ వదిన ఏమైనా బజ్జీలు వేస్తుందేమో అడుగు. బజ్జీలా? ఈ చలికి బజ్జీలు సరిపోవు శివా. నా మనసులో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. వేడివేడి రాగి సంకటి ముద్ద, అందులోకి ఘాటైన మసాలా దట్టించిన నాటు కోడి పులుసు. ఆ పులుసు తింటుంటే చెమటలు పట్టాలి, చెవుల్లోంచి పొగలు రావాలి. అప్పుడు చూడు ఈ చలి ఎక్కడికి పారిపోతుందో. ఓరి నీ ఆశలు మాడా, ఆ పేరు వింటేనే కడుపులో గంటలు మోగుతున్నాయిరా. కానీ ఇప్పుడు నాటుకోడి ఎక్కడ దొరుకుతుంది? బయట చూస్తే అడుగు దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించనంత మంచు. పెరట్లోకి వెళ్ళి చూడు, మన ఎర్ర పుంజు ఎలా గంతులు వేస్తోందో. దాన్ని ఈరోజు వదిలే ప్రసక్తే లేదు అని అంటాడు. అలా మెల్లిగా శివ ఇద్దరూ నెమ్మదిగా వంటింట్లోకి వెళ్లారు. కనకమ్మ, చూడు, మన శివ వచ్చాడు. చలికి పాపం మణికిపోతున్నాడు. ఏదైనా వేడిగా వండి పెడితే పుణ్యం ఉంటుంది. పుణ్యం తర్వాత చూద్దాం గాని ఈ చలిలో నేనే వణికిపోతుంటే మళ్ళీ వంట. చల్లటి నీళ్ళలో చెయ్యి పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఏదైనా సద్ది అన్నం ఉంటే తినండి. వదినమ్మ, నీవు వండే నాటు కోడికూర రుచి గురించి మొన్ననే వీధిలో అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. ఆ రాగి సంగటి ముద్దని నీవు చేత్తో అలా చుట్టి ఇస్తుంటే అది స్వర్గం వదినమ్మా. సరేలేండి, పొగడ్తలు ఆపండి. మీ ఇద్దరూ ఆ కోడిని సిద్ధం చేసేస్తే నేను వంట మొదలు పెడతాను. కానీ మసాలా మాత్రం మీరే నూరాలి. అలా అయితేనే నేను వంట చేస్తాను, లేకపోతే లేదు. అబ్బా, పెట్టావా మెలికు? ఏదో ఒక చిక్కు పెట్టకుండా వంట వండవు కదా. సర్లే, ఇద్దరం ఉన్నాం కదా, ఆ మసాలాలు నూరి పెడతానులే అని మళ్ళీ మెల్లిగా మల్లయ్య, శివ ఇద్దరూ టార్చ్ లైట్ పట్టుకుని పెరట్లోకి వెళ్లారు. బుజ్జి కూడా ఉత్సాహంగా తోక ఊపుతూ వెంటే వెళ్తోంది. ఎర్రపుంజు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని నిద్రపోతోంది. శివా, నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటుండి పట్టుకుంటాను. సరే, కానీ ఇవాళ మాత్రం ఖచ్చితంగా దాన్ని పట్టుకుని తీరాలి అని శివ మెల్లగా అడుగులు వేస్తూ దగ్గరకు వెళ్ళాడు. కుయ్యో మూర్రో, అది కోడి కాదురా, విమానంలాగా ఎగురుతోంది. నా కండువా మొత్తం బురదైపోయింది. మల్లయ్య గట్టిగా నవ్వుతాడు. బుజ్జి కుక్క కూడా భౌభౌమంటూ కోడి వెనక పరిగెత్తింది. చివరకు మల్లయ్య తెలివిగా ఒక గంపని కోడి మీద వేసి పట్టుకున్నాడు. దొరికిందిరా, ఇక దీని పని ఖతం అని గట్టిగా అరిచాడు. ఇంకా వెళ్ళి మసాలాలు దంచాలి అని ఘాటైన వాసన వంటిల్లు పక్కనున్న రోల్ దగ్గర శివ కూర్చున్నాడు. కనకమ్మ అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ధనియాలు తెచ్చి ఇచ్చింది. శివ, ఇవిగో, మసాలా మెత్తగా అవ్వాలి. ఆ ఘాటు బయటున్న మా ఆయనకి కూడా తెలియాలి. అప్పుడే కూరకి రుచి వస్తుంది. అలా శివ రోకలి పట్టుకుని దంచుతుంటే ఎండుమిర్చి ఘాటుకి అందరికీ తుమ్ములు మొదలయ్యాయి. హచ్ హచ్ మంటూ అందరూ తుమ్ముతుంటుంటే బుజ్జికుక్క అక్కడి నుండి పారిపోయింది. వదినమ్మా, మసాలా ఘాటుకే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. ఇక కూర తింటే పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. ఆ కారమే కావాలరా, చలికాలంలో కారం తింటేనే రక్తం వేడెక్కుతుంది. బియ్యం కరిగి ఎసరు పెట్టాను. ఇది ఉడికేలోపు కూర వండేద్దాం. ఏమయ్యా, ఆ మట్టి కుండ తీసుకురా. నాటు కోడి కూర మట్టి కుండలో వండితేనే కమ్మగా ఉంటుంది.
సంగటి కలపటం అందరికీ రాదు. ఇది ఒక విద్య. ఉండలు కట్టకుండా కలపాలి. అని ఆమె ఒక పెద్ద కర్రను తీసుకుని శక్తితో సంగటిని తిప్పుతోంది. ఆమె ముఖం మీద చెమట బిందువులు కనిపిస్తున్నాయి. మల్లయ్య, శివ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొద్దిసేపటికి రాగిపిండి, అన్నం కలిసి ముదురు గోధుమ రంగులోకి మారి స్టీమింగ్ పొగలు కక్కుతున్న వేడివేడి సంగటి సిద్ధమైంది. మరోవైపు మట్టికుండలో నాటుకోడి కూర ఉడుకుతోంది. కనకమ్మ నూరిన మసాలాను అందులో వేసింది. వెంటనే వంటిల్లు మొత్తం ఒక అద్భుతమైన వాసనతో నిండిపోయింది. వదినమ్మా, ఆ వాసన చూస్తుంటే ఆకలి తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు వడ్డిస్తావో చెప్పు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆగండి, కోడి మాంసం ఉడకడానికి సమయం పడుతుంది. నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. చివరగా కొంచెం కొత్తిమీర చల్లితే అయిపోయినట్టే. అలా ఎర్రటి పులుసు పైన నూనె తేలుతూ మసాలా ఘుమఘుమలతో నాటుకోడి కూడా సిద్ధమైంది. బయట మంచు వర్షంలా కురుస్తోంది, కానీ లోపల మాత్రం వెచ్చగా ఉంది. నిజం మల్లయ్య, ఈ ముక్కను కొరుకుతుంటే నాటుకోడి రుచి ఏంటో తెలుస్తోంది. కనకమ్మ వదిన, నీవు సామాన్యురాలివి కాదు. మా చలిని ఒక్క వంటతో తరిమి కొట్టావు. ధన్యవాదాలు వదినమ్మ. ఈ జన్మలో కూడా నీ వంటను మర్చిపోను. చాలు చాలు, నన్ను మునగ చెట్టెక్కించింది. అయ్యో వదినమ్మ, నేను నిజమే చెప్తున్నాను. మీ వంట అమోఘం, అద్భుతం. నిజంగా ఈ వంట తినగానే చనిపోయిన మా బామ్మ గుర్తుకొచ్చింది. అది కూడా చలికాలం అయితే చాలు నాటుకోడి రాగి సంగటి చేసే పెట్టేది. వర్షంతో తింటూ ఉంటాడు. అలా కనకమ్మ కూడా వాళ్లతో కలిసి భోజనం చేస్తూ ఆ ఆనందాన్ని పంచుకుంది. బుజ్జి కుక్క కూడా కొన్ని ముక్కలు దొరికాయి. అది కూడా తోకూపుతూ తృప్తిగా తింటోంది. అలా భోజనం ముగిసింది. అరిటాకులు తీసి పక్కన పడేశారు. ముగ్గురు మళ్లీ నిప్పుకుంపటి దగ్గర కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూడు, చలి అస్సలు తెలియడం లేదు. కడుపు నిండా బలం, మనసు నిండా తృప్తి. ఇక హాయిగా దుప్పటి ముసిగేసి పడుకోవచ్చు. చాలు, ఈ జన్మకి ఇది చాలు. అవును శివ, మన పల్లెటూరి సంప్రదాయ వంటల్లో ఉండే శక్తి, రుచి ఇంకెక్కడా దొరకదు. ఈ రాగి సంగటి, నాటుకోడి కూర మనల్ని మళ్లీ చిన్నపిల్లల్ని చేశాయి అని అంటాడు. అలా ముగ్గురు నవ్వుకుంటూ ఆ రాత్రిని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. బయట మంచు కురుస్తున్నా వారి మనసుల్లో మాత్రం వెచ్చని సంతోషం నిండుంది. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చలికాలంలో నాటుకోడి, రాగి సంగటి తిన్నారా? ఒకవేళ మీకు కూడా అలవాటుంటే మాకు మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెల్లవారుజామున 3:30 అయింది. ఆకాశం ఇంకా నల్లని దుప్పటి కప్పుకునే ఉంది. ఊరి నిండా దట్టమైన మంచు. గాలిలో తేమ ఎముకల్లో తుప్పు పట్టించేలా ఉంది. కోడి కూడా ఇంకా కునుకు తీస్తున్న ఆ సమయంలో ఊరి చివరున్న పెద్ద డాబా ఇంటి తలుపులు కిర్రుమంటూ తెరుచుకున్నాయి. చేతిలో ఒక పాత ఇనుప టార్చ్ లైట్, నెత్తికి ఒక మాసిన టవల్ పెట్టుకుని బయటకొచ్చాడు గరుడయ్య. ఆయన వెనక ముగ్గురు పాలేర్లు, పుల్లయ్య, మల్లన్న, చిన్నబ్బాయి. చలికి వణుకుతూ పళ్ళు కటకటలాడిస్తూ నడుస్తున్నారు. ఒరే మల్లన్నా, ఆ అడుగులేంటలా పడుతున్నాయి? నిద్రలో నడుస్తున్నావా లేక కాళ్ళు గడ్డగట్టాయా? కవలండి కవలండి. పొద్దు పొడిచేలోపు ఆ ఉత్తరం వైపు ఉన్న ఎకరం పొలం దున్నేయాలి. అయ్యా, బయట మంచు కురుస్తోంది. కళ్ళు కూడా సరిగ్గా కనపడటం లేదు. కాస్త తెల్లవారాకు వెళ్దాం బాబోయ్. తెల్లవారాక వెళ్తే సూర్యుడి నెత్తిమీదకొస్తాడు. అప్పుడు ఎద్దులు అలసిపోతాయి, మీరు అలసిపోతారు. పని తక్కువ అవుతుంది, తిండి ఎక్కువ అవుతుంది. పదండి. చలి అంటే భయం ఉంటే ఇంట్లో ఉండాలి, పొలంలో కాదు. పని మొదలు పెడితే ఒంట్లో వేడి అదే పుడుతుంది అని వాళ్ళని తిడుతూ పొలం దగ్గరికి తీసుకునెళ్తాడు గరుడయ్య. గరుడయ్య గట్టు మీద కూర్చుని తన పాత పుస్తకంలో ఏదో లెక్కలు వేసుకుంటున్నాడు. మంచు నెమ్మదిగా కరుగుతోంది, కాని గాలిలో పదును తగ్గలేదు. చూసావా చిన్నబ్బాయ్, ఈ గరుడయ్య గారికి మన ప్రాణాల కంటే ఆ ఆవగింజల లెక్కలే ముఖ్యం. ఈ చలికి ఎద్దుల నోటి వెంట నురుగొస్తోంది, మన ఊపిరి గడ్డకడుతోంది. ఏం చేస్తామన్నయ్య? ఆయన దగ్గర అప్పు తీసుకున్నాం కదా, ఆ అప్పు తీరే లోపు మనం అస్థిపంజరాలు అయిపోతాం కాబోలు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటం గరుడయ్య దూరం నుండే గమనించాడు. ఏయ్, అక్కడ నాగలి ఆగిందేంటి? మాటలు కలిపితే పని సాగదు. ఆ మూల ఉన్న రాళ్లను తీసి పక్కన పడేయండి,
సమయం వృధా చేయకుండా ముందు పని చూడండి అని అరిచాడు. అలా సమయం మెల్లిగా గడుస్తూ మిట్ట మధ్యాహ్నం 1 గంటయింది. గరుడయ్య ఇంటి అడుగు మీద భోజనాలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గరుడయ్య భార్య కాంతమ్మ ఒక పెద్ద పాత్రలో గంజిని సిద్ధం చేస్తోంది. ఆమె మనసు వెన్నలాంటిది, కాని భర్త పిసినారితనం ముందు ఆమె మాట చెల్లదు. కాంతమ్మ, ఆ గంజిలో బియ్యం కడుగుతున్నావా లేక బియ్యం వండుతున్నావా? గరిటె తీసి చూడు, లోపల అన్నం పలుకులు కనిపిస్తున్నాయి. ఏవండి, తెల్లవారక ముందు నుండి ఆ ముగ్గురు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. కొంచెం చిక్కగా పోస్తే ఏమవుతుంది? మన ధాన్యం గది నిండా బస్తాలున్నాయి కదా. బస్తాలుంటే ఊరికే పంచిపెట్టాలా పిచ్చిదానా? ఈరోజు ఒక గింజ ఎక్కువ వేస్తే ఏడాదికి ఒక బస్తా తక్కువ అవుతుంది. ఆ గంజిలో ఇంకో 2 చెంబులు నీళ్లు కలిపి పలసనం చెయ్యి. వాళ్ళకి ఆకలి తీరకూడదు, కేవలం ప్రాణం నిలవాలంతే. కడుపు నిండితే బద్ధకం వస్తుంది. పాపం కదయ్య వాళ్ళు. పొలంలో అంతా పని చేయించుకుని కడుపు నిండా గంజి కూడా ఇవ్వకుంటే ఎలా? కాంతమ్మ, ఆప్తావా? పాపం పుణ్యం ఆ దేవుడెరుగుగాని. ముందైతే ఆ గంజిలో 2 చెంబులు నీళ్లు పోసి వాళ్ళకి పెట్టు. ఇంకా కాంతమ్మ చేసేది ఏమీ లేక అందులో 2 చెంబులు నీళ్లు కలిపి వాళ్ళకి పెడుతుంది. అలా పాలేర్లు ఆ పలచని నీళ్ల గంజిని తాగుతుంటే గరుడయ్య పక్కనే వాళ్ళు ఎన్నిసార్లు గంజి అడుగుతారో అని లెక్కేస్తున్నాడు. అలా సాయంత్రమైంది. గరుడయ్య సంతకు వెళ్ళాడు. చలికాలం కావడంతో కొత్త రకం రగ్గులు సంతలోకొచ్చాయి. గరుడయ్య తన పాత సైకిల్ ఆపి ఒక దుకాణం దగ్గర నిలబడ్డాడు. రండి గరుడయ్య గారు, ఇవిగో చూడండి, ఇవి స్వచ్ఛమైన వూలు రగ్గులు. ఒక్కటి కప్పుకుంటే చాలు, చలి దరిచేరదు. రేటు కేవలం 300 మాత్రమే. మీకు కాబట్టి 200కి ఇస్తాను. 200? 200 ఇస్తే ఎకరం పొలానికి ఎరువులు వస్తాయి. ఈ రగ్గు వేసుకుంటే ఆకలి తీరుతుందా? ఆ మూలో ఉన్న గోనె సంచుల ధరెంత? అయ్యా, అవి ధాన్యం వేసుకోవడానికి, కప్పుకోవడానికి కాదు. నీకెందుకు? నాకు అవి ఒక 10 రూపాయలకి ఇస్తావా లేదా? పాత ఉంటే ఇవ్వు, నేను కుట్టుకుంటాను. కొత్త వాటి మీద డబ్బు తగలేయడానికి నేను మూర్ఖుణ్ణి కాదు అని అనగానే సంతలో ఉన్న జనాలంతా గరుడయ్య వైపు చూసి నవ్వుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం డబ్బులు ఆదా చేయడం అంటే ప్రాణాలు దాచుకోవడమే అని తనలో తాను అనుకుంటూ ఇంటికి చేరాడు. అలా రాత్రైంది. ఆ రోజు మాత్రం చలి తీవ్రత ఊహించలేనంతగా పెరిగింది. గరుడయ్య తన గదిలో ఉన్న పాత చిరిగిన దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. రంధ్రాల గుండా చలి గాలి సూదుల్లా గుచ్చుకుంటోంది. ఒస్సే కాంతం, చలికి ఊపిరాడటం లేదు. ఆ కిటికీ సందులో ఏదైనా గుడ్డ ముక్క పెట్టి. చిచ్చి, రాను రాను మీ పిసినారితనం నా ప్రాణం తీసేలా ఉంది. ఒక దుప్పటి కొనుక్కోమంటే వినలేదు, ఇప్పుడు అనుభవించండి అని తిడుతూ ఉంటుంది. అలా గరుడయ్య చలికి అలానే పడుకుంటాడు. అలా అర్ధరాత్రి వేళ గరుడయ్యకు మెడుకు వచ్చి ఒక అనుమానం వచ్చింది. ఆ పాలేర్లు ధాన్యం కొట్టం దగ్గర నిప్పు రాజేసి ఏమైనా ధాన్యం వాడుకుంటున్నారా అనే అనుమానంతో లేచి ఆ చలిలోనే లాంతరు పట్టుకుని బయటికెళ్ళాడు. అలా మంచులో నడుస్తుండగా ఒక్కసారిగా చలికి ఆయన కాలు బిగుసుకుపోయింది. శ్వాస తీసుకోవడం కష్టమైంది. అడుగు ముందుకు వేయలేక వెనక్కి పోలేక అక్కడే కుప్పకూలిపోయాడు. కాంతమ్మా, పుల్లయ్య అని గట్టిగా అడుస్తాడు. గరుడయ్య అరుపుకి దూరంగా ఉన్న కొట్టంలో పడుకున్న పుల్లయ్య ఆ అలికిడి విని పరిగెత్తుకుంటూ వచ్చాడు. గరుడయ్య గడ్డకట్టిపోయి ఉండడం చూసి వెంటనే తన దగ్గరున్న పాత గొంగళిని గరుడయ్య మీద కప్పాడు. తన చేతులతో గరుడయ్య కాళ్లను రుద్దసాగాడు. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం గరుడయ్య కళ్ళు తెరిచాడు. పక్కన కాంతమ్మ ఏడుస్తోంది. పుల్లయ్య మల్లన్న కింద కూర్చునున్నారు. ఏయ్ కాంతమ్మ, నాకేం కాలేదే, ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు? అయ్యా, రాత్రి మీ ప్రాణం పోయేంత పనయింది. ఆ చలికి మనుషులు తట్టుకోలేరు బాబోయ్ అని పుల్లయ్య అనగానే గరుడయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు. తను ఎవరికైతే గంజిలో నీళ్లు కలిపిచ్చాడో, ఎవరికైతే కొత్త బట్టలు కొనడానికి డబ్బులు లేవని అబద్ధం చెప్పాడో ఆ పుల్లయ్యే తన ప్రాణాన్ని కాపాడాడు. కాంతమ్మ, ఈరోజే సంతకు వెళ్ళి అందరికీ కొత్త రగ్గులు తీసుకురా. ఆ ధాన్యం కొట్టం తాళాలు మల్లన్నకివ్వు. వాళ్ళకి కావలసినంత బియ్యం తీసుకోమను. డబ్బులు మూటగట్టి ఏం చేయాలి? ఈరోజు నా ప్రాణం పోయి ఉంటే ఈ డబ్బు నా వెంట వచ్చేదా అని గరుడయ్య అనగానే ఆ మాటలు విన్న పుల్లయ్య మల్లన్న ఆశ్చర్యపోయారు. పిసినారి గరుడయ్య మనసు చలికి గడ్డ కట్టలేదు. చలిలో జరిగిన ప్రమాదంతో కరిగిపోయింది. అలా ఆ రోజు నుండి గరుడయ్య పిసినారితనం మాయమైంది. ఊళ్ళ రోజుల్లో ఎవరికి కష్టం వచ్చినా గరుడయ్యే ముందుండేవాడు. డబ్బు కంటే మనుషుల ప్రాణాలు, అనుబంధాలు వెచ్చనివని ఆయన గ్రహించాడు.
ఆ చలికాలం గరుడయ్య జీవితంలో ఒక కొత్త వసంతాన్ని తెచ్చింది. చాలు, ఈ మార్పే మా ఆయనలో కోరుకున్నాను. నా మొర దేవుడు ఆలకించాడు. ఇది చాలు ఈ జీవితానికి అని అనుకుంటుంది. అలా గరుడయ్యలో వచ్చిన మార్పు ఊరంతా పాకింది. పిస్నార్ గరుడయ్య కాస్త దాత గరుడయ్యగా మారుతున్నాడని అందరూ చెప్పుకోసాగారు. చలికాలం ఇంకా తగ్గలేదు, కానీ గరుడయ్య ఇంట్లో మాత్రం వాతావరణం వెచ్చగా మారింది. గరుడయ్య ఇంటి ముందు పెద్ద మంట వేశారు. మల్లన్న, పుల్లయ్య, చిన్నబ్బాయి కొత్త రగ్గులు కప్పుకుని హుషారుగా పనిచేస్తున్నారు. కాంతమ్మ లోపల నుంచి వేడి వేడి అడి అన్నం పప్పు వడ్డిస్తోంది. ఒరే పుల్లయ్య, గంజిలో నీళ్లు తక్కువయ్యాయని మొహం అలా పెట్టావా? ఈ రోజు నుంచి నీళ్లు కలిపిన గంజి లేదురా, కమ్మటి నెయ్యి వేసిన అన్నమే. లేదయ్యా, మీ మనసు మారడమే మాకు పెద్ద పండగ. ఈ కొత్త రగ్గు ఎంత వెచ్చగా ఉందో, రాత్రి హాయిగా నిద్రపట్టింది. రగ్గు వెచ్చదనం శరీరాన్ని కాపాడుతుందిరా, కాని మీరు చూపించిన ప్రేమ నా ప్రాణాన్ని కాపాడింది. కాంతమ్మ, ఆ సంతలో మిగిలిన పాత గోనె సంచులున్నాయి కదా, వాటిని పక్క ఊరు నుంచి వచ్చిన ఆ పేదవాళ్ళకిచ్చేయి. మన దగ్గరున్న పాత దుస్తులన్నీ కూడా మూట కట్టి సిద్ధం చేయి అని అంటాడు. అలా ఆ రాత్రి ఊర్లో పెద్ద వర్షం మొదలైంది. గాలి వానకి ఊరి చివరున్న కొన్ని పూరి గుడిసెలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ చలిలో, వర్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలియక వణికిపోతున్నారు. ఒరే పుల్లయ్య, చిన్నబ్బాయ్, ఆ గుడిసెల దగ్గరున్న పిల్లల్ని, ముసలివాళ్ళని వెంటనే మన డాబా ఇంటికి తీసుకురండి. పండించిన ధాన్యం బస్తాలు తడిసినా పర్వాలేదు, మనుషులు తడవకూడదు. కాని అయ్యా, ధాన్యం తడిస్తే వేలల్లో నష్టం వస్తుంది కదా. నష్టం డబ్బుకొస్తుంది కానీ ప్రాణానికి రాకూడదురా. ఆ ధాన్యం రేపు మళ్లీ పండుతుంది, కానీ ఈ మనుషులు పోతే తిరిగిరారు. త్వరగా పదండి. గరుడయ్య తన డాబా ఇంటి తలుపులు అందరి కోసం తెరిచాడు. ఒకప్పుడు ఒక్క గింజ కూడా బయటికి పోనివ్వని ఆ ఇంట్లో ఈరోజు ఊరంతా తలదాచుకుంది. అందరికీ వేడివేడి ఆహారం పెట్టి తన దగ్గరున్న రగ్గులన్నీ వాళ్లకే కప్పాడు. తెల్లవారింది. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. గరుడయ్య తన ఖాళీ అవుతున్న ధాన్యపు గదుల వైపు చూసి విచారించలేదు. ఇన్నాళ్ళు ఈ డబ్బుని ఇనుప పెట్టెలో దాచాను, ఇప్పుడు దాన్ని మనుషుల దీవెనల్లో దాచుకుంటున్నాను. ఇదే అసలైన వెచ్చదనం అని తనలో తాను అనుకుంటాడు. అలా ఆ చలికాలం గరుడయ్య ఆస్తులను తగ్గించుండొచ్చు, కానీ ఆయన కీర్తిని, మనసుని మాత్రం ఆకాశమంత పెంచింది. పిస్నారి తన మంచులా కరిగిపోయింది. మానవత్వం వసంతంలా వికసించింది. శుభం. సమయం ఉదయం 7 గంటలు. సుగుణయ్య నిద్రలేవగానే మంచం చుట్టూ, పరుపు కింద, తలగడల మధ్య అతి కంగారుగా ఏదో వెతుకుతూ ఉంటాడు. అతని కళ్ళలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఎక్కడికి పోయింది? నిన్ను రాత్రి చేతిలో ఉంచుకుని ఎంత జాగ్రత్తగా దాచాను. దొంగలు ఎత్తుకెళ్లకుండా నాకెంతో ముఖ్యమైన స్థలంలో ఉంచాను. కానీ అదేంటో ఇప్పుడు ఆ ముఖ్యమైన స్థలం పేరే గుర్తుకు రావడం లేదే. ఇది సామాన్యమైనది కాదు. సుగుణయ్య వెతుకులాట శబ్దం విన్న లక్ష్మి మధ్యగదిలోకి వస్తుంది. ఏమండి, ఇంత ఉదయం ఇంత హడావిడి దేనికి? పరుపులన్నీ ఎందుకు చిందరవందర చేస్తున్నారు? అరే లక్ష్మి, నువ్వు వేసుకున్న ఆ పచ్చలహారం ఉంది కదా, దొంగల భయం ఎక్కువై నేను రాత్రి పడుకునే ముందు ఎంత భద్రంగా దాచానో, ఆ దాచిన చోటే మర్చిపోయాను. నువ్వు నిన్న పట్నం నుండి కొనుక్కొచ్చిన అత్యంత విలువైన హారం కదా అది. దాన్ని పోగొట్టుకుంటే మన పరువు, ఆస్తి రెండూ పోతాయి. అయ్యో, ఎంత పని జరిగింది! ఆ హారం విలువ మామూలుది కాదు కదా. మీరు దాన్ని దాచాక నిన్న రాత్రి నాతో ఏమన్నారు? నా జీవితాంతం మర్చిపోకుండా ఉండేలా దాస్తున్నాను అని గట్టిగా చెప్పారు. ఇప్పుడేమో ఆ మాట మర్చిపోయారు. మతిమరుపు నా తప్పు కాదు కదా. నువ్వే ఏదో ఒక ఆధారం చెప్పవే, గుర్తు చేయవే దయచేసి. మీ మతిమరుపు పోవాలంటే మీరే దాన్ని వెతకాలి. హారం ఇక్కడే ఇంట్లోనే ఉంది. అబ్బ లక్ష్మి, నాతో ఆటలాడిన చాలు కానీ ముందు చెప్పు. మీకు మతిమరుపు ఉందని తెలిసి ఆ హారం తీసి నా ఇనుప పెట్టెలో పెద్ద తాళం వేసి అందులో పెట్టాను. అమ్మయ్యా, బ్రతికించావు. లేకపోతే అప్పటి నుండి హారం పోయిందని నాకు ఊపిరి కూడా ఆటలేదు. సర్లేగాని ముందు వెళ్ళి స్నానం చేసి రండి అని అనగానే సుగుణయ్య స్నానానికి వెళ్తాడు. కాసేపటికి స్నానం చేసి బట్టలు వేసుకుని సద్ది తినడానికి వస్తాడు.
ఏమోయ్, త్వరగా ఆ సద్ది ఏదో నా ముఖాన్ కొట్టు. అని అనగానే లక్ష్మి లోపలి నుండి వచ్చి సుగుణయ్య చూసి గట్టిగా నవ్వుతుంది. లక్ష్మి, ఏంటి అంతలా నవ్వుతున్నావు? ఏవండి, ఒకసారి మీరు కింద పంచ కట్టుకున్నారో లేదో చూసుకోండి. టవల్ కట్టుకొని అలానే పోతారు బయటికి. అని అనగానే సుగుణయ్య కింద చూసుకొని నవ్వి, అయ్యో, నా మతి మరుపు మండ, పంచ కట్టుకోవడం మర్చిపోయాను. రాను రాను మీ మతి మరుపు మరీ ఎక్కువైతుంది. ఇలా ఉంటే కష్టమే. అయ్యో, ఏదో పని ధ్యాసలో పడి మర్చిపోయాను లేవే. చాలులే, మీ మతి మరుపుని కప్పిపుచ్చింది. సర్లేగాని కూర్చో, అట్లు వేసి పెడతాను. అని వెళ్ళి అట్లు తీసుకొని వచ్చి పెడుతుంది. సుగుణయ్య తినేసి, హ, లక్ష్మి, అన్నట్లు మర్చిపోయా. ఇప్పుడు నేను ఏ పని మీద ఎక్కడికి వెళ్తున్నాను? అమ్మో, మర్చిపోయారా? ఇంకా అడగలేదే అనుకుంటున్నా, అంతలోనే మళ్ళీ మీ మతి మరుపుని గుర్తు చేశారు. సంతకు వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని చెప్పాను. ఓహో, అదా విషయం. సరే, ఒక సంచి తీసుకోండి, కూరగాయలకు వెళ్తాను. హా, ఇక్కడే ఉండు, తీసుకొనొస్తాను. లక్ష్మి ఇచ్చిన కూరగాయల సంచి అందులో ఉన్న చిట్టా పట్టుకుని సుగుణయ్య సంతలో జాగ్రత్తగా నడుస్తున్నాడు. టమాటా అరకిలో, ఉల్లిపాయలు కిలో, బెండకాయలు పావు కిలో. ఈసారి తప్పేమీ జరగకూడదు. ప్రతి వస్తువు కొన్న తర్వాత చిట్టాలో గీత పెట్టేస్తే సరిపోతుంది. అని జేబులోంచి పెన్ను తీసుకుని కూరగాయల దుకాణం దగ్గర ఆగాడు. ఏమండి సుగుణయ్య గారు, ఏం కావాలి? ఎప్పుడూ లక్ష్మి వస్తుంది కదా, ఇవాళేంటి మీరు వచ్చారు? హా, ఈరోజు నేనే వచ్చాను. నాకు టమాటా కావాలి, అరకిలో ఇవ్వండి. తప్పకుండా. ఈసారి నా మతిమరుపు నన్ను ఏమీ చేయలేకపోయింది. గీత సిద్ధాంతం బాగుంది, అయిపోయింది. కూరగాయలన్నీ కొనేశాను, అన్నింటి పక్కన గీతలు గీశాను. ఇక లక్ష్మికి నా గురించి చెప్పడానికి ఏమీ ఉండదు. నా మతిమరుపుకి ముగింపు పలికాను. అని సంతోషంగా నడుచుకుంటూ అరుగుమీద కూర్చుని ఉన్న సుబ్బయ్య గారి పక్కగా వెళ్తాడు. ఏంటయ్యా సుగుణయ్య, అంత తొందరగా వచ్చేస్తున్నావు? లక్ష్మమ్మ ఇంకా ఎక్కువ కూరగాయల చిట్టా ఇచ్చుండాలి కదా. సుబ్బయ్య గారు, ఈసారి నా మతిమరుపును ఓడించాను. నేను కొన్న ప్రతి వస్తువు పక్కన గీత గీసి చిట్టాలో ఉన్నవన్నీ కొనేశాను. చూస్తారా, ఇవాళేంటి? అబ్బో, గీతలు బాగానే గీసావయ్యా. మరి ఈ చిట్టాలో పైన ఉన్న ఈ పేర్లేంటి? ఉప్పు, కారం, పప్పు అని రాసి ఉందే, వీటికి గీతలు లేవే. ఏంటి, ఇవి ఉన్నాయా? మళ్ళీ మర్చిపోయానా? ఇవి కూరగాయలు కావు కదా అని అసలు పట్టించుకోనే లేదా. అందుకే లక్ష్మమ్మ బయటికి వెళ్లకుండా అన్నిటినీ చిట్టాలో రాసిచ్చింది. సరే, ఇప్పుడేం చేస్తావు? నా మతిమరుపు మండ, మళ్ళీ సంతకు పరిగెత్తక తప్పదు. అని పరుగున సంతలోకి వెళ్తాడు. లక్ష్మిని మెప్పించడానికి చేసిన సుగుణయ్య ప్రయత్నం తన మతిమరుపు చేతిలో మళ్ళీ పరాజయం పాలయ్యాడు. సుగుణయ్య అలసిపోయి చెమటలు పడుతూ సంచి పట్టుకుని ఇంటికి చేరుకుంటాడు. ఇంటి ముందు కూర్చుని ఉన్న లక్ష్మి సుగుణయ్యను చూసి, హేమండి, ఏంటి ఇంత ఆలస్యమైంది? కూరగాయల సంత ఇంత దూరమా? లేక కాయగూరలు కొనే పని ఇంత కష్టమా? లేక ఏమైనా కూరగాయలు తేవడం మర్చిపోయారా? అబ్బబ్బా లక్ష్మి, ఆ పనేదో నువ్వే చేసుకోవచ్చు. నన్నెందుకు పంపావు కూరగాయలు తెమ్మమని? నన్ను అసలు ఈ పనులకి పంపుకో. ఎంత కష్టపడ్డానో తెలుసా? ఓహో, అంత కష్టపడ్డారా? చిట్టాలో ఉన్నవన్నీ తెచ్చారా? తెచ్చాను, ఖచ్చితంగా తెచ్చాను. టమాటా, ఉల్లిపాయలు, బెండకాయలు అన్నిటి పక్కన గీత గీశాను. నన్ను మెప్పించడానికి ఏం చెప్పాలో అంత కష్టపడి నేర్చుకున్నారు. మరి ఈ సంచిలో ఉప్పు, కారం, పప్పు ఎక్కడా? మీరు రెండోసారి సంతకి వెళ్ళినప్పుడు కొన్నారే, అవి కనిపించడం లేదే? అయినా నీకేం తెలుసు నేను రెండోసారి సంతకు వెళ్ళానని? నాకు సుబ్బయ్య గారు చెప్పారులేండి, మీరు పరుగున వెళ్లారని. ఇంతకీ పప్పు, కారం ఎక్కడా? ఏంటి, అవెక్కడ పోయాయి? అవి కూడా కొన్నాను కదా. అవును, వాటిని కొని సంత నుండి తిరిగి వస్తుండగా దారిలో సుబ్బయ్య ఎదురై, అయ్యో ఇంట్లో పప్పులైపోయాయా, నాకు కొంచెం ఉప్పు కావాలి, ఇప్పుడే ఇస్తావా అని అడిగారు.
మీ మతిమరుపు గురించి సుబ్బయ్య గారికి తెలుసు కదా. మీరు వాటిని కొన్న విషయం మర్చిపోతారేమోనని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి మీ చేత ఆ వస్తువులను పంతులు గారి ఇంట్లోనే పెట్టించారు. అయ్యయ్యో, మళ్ళీ మతిమరుపు. నా జ్ఞాపకం ఉంది, సుబ్బయ్య అడిగారు, కానీ ఆయన ఇంట్లో పెట్టిన సంగతి మాత్రం మర్చిపోయాను. అందుకేనండి మిమ్మల్ని కొంచెం ఆట పట్టిద్దామని ఆగాను. మీరేమో ఉప్పు పప్పులను మీ జీవితాంతం మర్చిపోలేని ముఖ్యమైన స్థలంలో దాచానని రాత్రి అన్నారు. ఆ ముఖ్యమైన స్థలం పొరుగింటి సుబ్బయ్య గారిల్లే. లక్ష్మి, నువ్వు చాలా తెలివైన దానివి. ఇకపై ఈ చిట్టాలు సంత పనులు నా వల్ల కాదు, నువ్వే చూసుకో. సరేనండి, సర్లే గాని స్నానం చేసి రండి. రాత్రికట్లంటే ఇష్టం కదా, వేడి వేడి అట్రి వేసి పెడతాను. అని లక్ష్మి లోపలికి నడుస్తుంది. సుగుణయ్య తన మతిమరుపు వల్ల కలిగిన కష్టం నుండి ఉపశమనం పొంది లక్ష్మి వండిన అట్లు తింటున్న సుగుణయ్య ఆలోచనలో పడతాడు. అతని ముఖంలో మతిమరుపు వల్ల పడుతున్న బాధ, దాన్ని అధిగమించలేకపోతున్న నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మి, నా మతిమరుపు రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం హారం దాచిన విషయం మర్చిపోయాను, మధ్యాహ్నం చిట్టాలో సగం మర్చిపోయాను, సాయంత్రం పప్పులు సుబ్బయ్య గారింట్లో పెట్టి మర్చిపోయాను. నాకే ఏదో భయంగా ఉంది. ఇంట్లో డబ్బు, విలువైన వస్తువులు ఎక్కడ దాచానో కూడా మర్చిపోతే ఎలా? మీ కంగారు నాకు అర్థమైందండి. నిజానికి ఉదయం మీరు వెతికిన పచ్చల హారం మనం పెళ్ళైన కొత్తలో కొన్నాం, మొన్న కాదు. మీరది కూడా మర్చిపోయారు అని నాకు అర్థమైంది. నా మతిమరుపుకి నువ్వే సరైన చికిత్స చేస్తున్నావు. నీ తెలివికి ధన్యవాదాలు. ఇకపై ముఖ్యమైన విషయాలు, విలువైన వస్తువులు అన్నీ నువ్వే చూసుకో. నా జీవితపు చిట్టా, ఆ చిట్టాలో గీతలు గీసే పెన్ను అన్నీ నువ్వే. అలాగేనండి, నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను. మీరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోకుండా గుర్తు చేస్తాను. సుగుణయ్య తన మతిమరుపుని అంగీకరించి లక్ష్మి తెలివైన సహకారాన్ని గుర్తించాడు. మతిమరుపు అనే ఒక చిన్న బలహీనత వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. అలా ఆ దంపతులు సంతోషంగా రాత్రి భోజనాన్ని పూర్తి చేస్తారు. శుభం.